ఇది కథానిక. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య వచ్చాడన్న సంతోషంతో లక్కమాంబ అన్నమాచార్యుడికి విందు భోజనాలు చేసిపెట్టింది. మధ్యాహ్నం వేళకు గ్రామస్తులంతా కూడా క్రమంగా ఇళ్లకి వెళ్ళిపోయారు. అన్నమయ్యతో పాటు నారాయణసూరి కూడా భోజనానికి కూర్చున్నాడు. ఆ తర్వాత అన్నమయ్య ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి అమ్మా నాన్నలు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అమ్మా, తాతగారు ఊళ్ళో లేరా అని అన్నమయ్య ప్రశ్నించాడు. లక్కమాంబ నారాయణసూరి కళ్ళలోకి చూస్తూ ఆగిపోయింది. నారాయణసూరిగారేమో, "ఆ, అన్నమయ్య, ఈ మధ్యకాలంలో తాళ్లపాకలో జరిగిన పరిణామాలు నీకు తెలియవు కదా" అంటూ ఇలా అన్నమయ్యకి నారాయణసూరిగారు చెప్పసాగారు. అన్నమయ్య భోజనం ముగించి వెంటనే వెంకటేశ్వరుని యొక్క సంకీర్తనం చేసి అలా చావడిలో కూర్చున్నాడు. అన్నమయ్య వచ్చినటువంటి శుభ సందర్భంలో లక్కమాంబ ఇరుగు పొరుగు వారికి చిత్రాన్నాలు, పాయసములు ఇవన్నీ వడ్డించి మరీ పంపించింది. నారాయణసూరి చాలా మెల్లగా అన్నమయ్యతో, "అన్నమయ్య, నారాయణ తీర్థుల వారు పరమపదించారు" అనేటువంటి విషయాన్ని అన్నమయ్యకి తెలియచేశాడు. ఈ మాట వినగానే అన్నమయ్య కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఈ లోపల గోవిందస్వామి అన్నమయ్య దగ్గరికొచ్చాడు. అన్నమయ్య ముఖాన్ని బట్టి తాతగారి సంగతి అన్నమయ్యకి తెలిసిపోయింది అని గ్రహించాడు. "అన్నమయ్య, జన్మించిన వారు పెరిగి వృద్ధులై చనిపోక మానరని గోవిందస్వామి ఇలాగా ఔపచారిక వ్యాఖ్యలు పలికాడు. అన్నమయ్య మాత్రం అంతర్ముఖుడై అలానే ఉండిపోయాడు. శ్రీవెంకటేశ్వరుడు రక్షకుడు. మనము ఆడేటి బొమ్మలం. ఆయన ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో, ఎవరి చేత ఎప్పుడు ఏవి చేయిస్తారో ఎవరికి తెలుసు అని మాత్రం అన్నాడు. కొంచెం చల్లబడ్డాక అన్నమయ్య గోవిందస్వామితో కలిసి చెన్నకేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. స్వామి అన్నమయ్యని చూసి నవ్వారు. అన్నమయ్య ఒక కంటిలో కన్నీరు, ఇంకొక కంటిలో పన్నీరు ఒకేసారి స్రవించాయి. "చెన్నకేశవ, ఈ దీనుడిపై ఇన్నాళ్లకు కరుణ కలిగిందా తండ్రి? నిన్ను వదిలి నేను వెళ్ళానని నీకు కోపమా స్వామి? వదిలిపెట్టలేదు స్వామి. తిరుమలలో ఆ వెంకటేశ్వరునిలో నేను నిన్నే చూసుకున్నాను తండ్రి. నీవే నా రక్షకునివి, నీవే నాకు సకలం సర్వం" అని అన్నమయ్య అన్నాడు. ఇలా అన్నమయ్య అనుకుంటూ ఉండగానే అన్నమయ్య మనసులో ఈ రాగం వచ్చింది. కొంత నా కర్మ ఫలము, కొంత నీ రక్షత్వము, ఇంతలో రెండు గలవాయేమో దేవా, అంతర్యామివి నీవు, ఆడేటి బొమ్మను నేను, చెంతగా చుట నీ పని, సేవ చేయుట నా పని. ఇలా అన్నమయ్య శరీరము, మనస్సు, బుద్ధి, సమస్త చైతన్యము భక్తితో నిండిపోయాయి. "ఒరేయ్ అబ్బీ, చౌడేశ్వరి ఉపాసకులను శ్రీవైష్ణవులుగా మార్చావు, తామసులను తాపసులుగా చేశావు రోయ్" అన్నమయ్యతో ఎవరో ఈ మాటలు అంటున్నట్టుగా వినిపించింది. కాని ఎక్కడ్నించి అని అన్నమయ్య ఆలోచిస్తున్నాడు. ఇంతలో వెంటనే, "ఒరేయ్ అబ్బీ, నేనెక్కడికి పోయాన్రా? ఇక్కడే ఉన్నాను. శరీరం ముసలిదైపోయింది కదా, అందుకనే దానిని నేను విడిచిపెట్టేశాను" అని నారాయణ తీర్థుల వారు మాట్లాడుతున్నట్టుగా అన్నమయ్యకు వినిపించింది. "ఒరే ఒరే గోవిందా, నాకిప్పుడు తాతగారు మాట్లాడినట్టుగా వినిపించిందిరా" అని అన్నమయ్య కాస్త తడబడుతూ గోవిందుడితో అన్నాడు. "అవును అన్నమయ్య,
నాక్కూడా అనిపించిందిరా అని అన్నాడు గోవిందుడు. అన్నమయ్య విచారం కాస్త తగ్గింది. గోవిందా, మా తాతయ్య ఎక్కడికి పోలేదురా. పార్థివ శరీరం వదిలి ఆత్మరూపుడై స్వామివారి సాన్నిధ్యంలోనే ఉన్నాడురా అని అన్నమయ్య గోవిందుడితో అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ అన్నమయ్య మంటపంలోనే కూర్చున్నాడు. ఈ మధ్యకాలంలో చెన్నకేశవ, సిద్ధేశ్వర ఆలయాల్లో వచ్చినటువంటి పరిణామాల గురించి అన్నమయ్య గోవిందస్వామితో ముచ్చటించాడు. దేవాలయాలకి అనుబంధంగా వచ్చినటువంటి సాముగరడీలు, వ్యాయామశాలలు, టంగుటూర్లో నెలకొన్నటువంటి నట్టువాంగపు మేళములు, రాజకీయమైనటువంటి అవ్యవస్థ, గజపతులు, బహుమనీలు చేస్తున్నటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చాయి. ఆ మాట ఈ మాట చెప్పి గోవిందస్వామి తన చెల్లెలు తిరుమలాంబ వ్రాసేటువంటి కవిత్వాన్ని గురించి కూడా అన్నమయ్యకి వివరించాడు. అన్నమయ్య, పూర్వం మీ అమ్మగారు ఆలయంలో అష్టపదులు పాడుతూ ఉండేది, అవునా? జోలపాటలు, లాలిపాటలు పాడి స్వామివారికి ఆరగింపులు కూడా చేస్తూ ఉండేవారు. నీవు వెళ్ళిన తరువాత ఆమెలో చాలా పరధ్యానం ఎక్కువైందిరా అన్నమయ్య. అందుకని తిమ్మక్క శ్రద్ధాసక్తులతో ప్రతిదినమూ స్వామివారికి పాటలు పాడి ఆరగింపులు చేస్తూ ఉండేది. ఇందులో విశేషమేమిటి అంటే తిమ్మక్క తానే స్వయంగా రాసినటువంటి పాటల్ని పాడుతుందిరా అన్నమయ్య. ఆహా, ఎంతటి అదృష్టం! తిమ్మక్క కవిత్వం రాయగలదా అని అన్నాడు అన్నమయ్య. అలాగే అనిపిస్తుంది మరి. ఒకసారి వినిచూడు, నీకే తెలుస్తుంది అని తిమ్మక్క రాసినటువంటి ఒక పాటను గోవిందస్వామి అన్నమయ్యకు వినిపించాడు. అన్నమయ్య చాలా సంతోషించాడు. ఆహా, గోవిందా, పాట చాలా బావుంది, ఎంతో భావయుక్తంగా ఉంది. అన్నమయ్య, భారతాన్ని ఇటీవల బాగా శ్రద్ధగా చదువుతున్నది. అర్జునుని తీర్థయాత్రల ఘట్టాన్ని దేశీయ పణితిలో గానం చేస్తుందిట. ఇరువురు దేవాలయం నుండి ఇంటి ముఖం పట్టారు. చిరుచీకటి ఇంద్రనీలమణి కాంతి వలె కోవెలను ఆవరించగా స్వామివారి సన్నిధిలో రత్నదీపాలు వెలిగాయి. అన్నమయ్య, గోవిందస్వామి ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. స్నానం, అనుష్ఠానం ముగించుకుని అన్నమయ్య సాపాట్టుకు కూర్చున్నారు. ఆండాళ్లు వ్రాసినటువంటి పాసురములు లక్ష్మీస్తుతి చేశాడు. అయినా ఏదో పరధ్యానంగానే ఉన్నాడు అన్నమయ్య. నాయనా, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగింది లక్కమాంబ. ఏవీ లేదమ్మా, తాతయ్య కళ్లకు కనపడుతున్నాడు. ఆయన ఇంకా నన్ను ప్రేమతో బుజ్జగిస్తున్నట్టుగా నా నా పక్కనే కూర్చుని అన్నం తినిపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోందమ్మా అంటూ అన్నమయ్య కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. నారాయణసూరి కొడుకుని చూచి, దేహం అంటే దహింపబడేది అని అర్థం. పండుటాకు రాలిపోవలసిందే, కొత్త ఆకు మళ్లీ చిగురించవలసిందే. ఇది మూల ప్రకృతి యొక్క సహజ ధర్మము. ఒక్క వెంకటేశ్వరుడు తప్ప తక్కిన సృష్టి మొత్తం నిరంతర పరిణామశీలమైనదే. దీనికి పండితులు శోధించటం తగదు. అన్నమయ్య తండ్రి ముఖంలోకి చూసి, నేను పండితుణ్ణి కాను, నేను భావుకుణ్ణి, మనస్విని. నేను సుఖదుఖాలు, రక్తి విరక్తులు మర్చిపోలేను అని అన్నాడు అన్నమయ్య. అన్నమాచార్య, ఆయన నీకు తాత అయితే నాకు తండ్రిరా. నాకు బాధ లేదని కాదు, కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు. నిన్ను వెతుకుతూ ఆ ఊరు ఈ ఊరు తిరిగి అలసిపోయి పల్లకీలోనే ఆయన పరమపదించారు. ఆయనకు నువ్వు చెయ్యగలిగిన ఒకే ఒక సేవ ఇంటి పట్టున ఉండటం. ఆయన చివరి కోరికననుసరించి తొందరగా పెళ్లి చేసుకో. అన్నమయ్య ఆపోసన పట్టి లేచాడు. అన్నమయ్య మనసులోని బాధ ఇంకా తగ్గలేదు. వెళ్ళి పక్కమీద పడుకున్నాడు. కాని నిద్రపోలేదు. భావాలు చక్రక్రమంలో ప్రవహిస్తున్నాయి. ఘనముని ఆశ్రమంలోని చెట్లు, తాళ్లపాకలోని పైరుపచ్చలు, ముసలితాత నారాయణ తీర్థులు, చింతలమ్మ కథ, తిరుమలలో నీడ తరగని చింత చెట్టు, వెంకటేశ్వర వైభవం, వెంకటేశ్వర ఉత్సవాలు, తాళ్లపాక చెన్నకేశవ ఉత్సవాలు, లక్కమాంబ సంకీర్తన, నారాయణ తీర్థుల ఆరాధన, వేదాచార్యుడు నారాయణ తీర్థులు
నారాయణసూరి ఇలాగా భావమాల క్రమబద్ధంగా క్రమరహితంగా చైతన్య అంతశ్చైతన్య స్థితులను అనుసరించి ఒక ప్రవాహ గమనంలో సాగిపోతున్నాయి. ఇది కథానిక.